అపార కరుణా సింధుం ధ్యానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. సద్గురు చరణారవిందాభ్యాం నమః. సభకు నమస్కారం. అందరికీ తెలిసినట్టుగా కాంచీ కామకోటి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఆదేశం నుండి జరుగుతుండేటువంటి అద్వైత గోశాలలో శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ ఆదేశం వల్ల గోసేవా గృహ నిర్మాణం కావాలి అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క విషయాన్ని మనమందు గ్రహించాము. అలాగే గురువాక్య పరిపాలనతో 14/8/2024 ఆ గోసేవా గృహానికి శంకుస్థాపన చేశాం. తర్వాత ఇప్పుడు వేద పారాయణ ముగుస్తుంది అని వెళ్ళి గురువుగారి దగ్గర అడిగినప్పుడు గురువుగారు కృష్ణయజుర్వేదాన్ని మీరు ముందువరించి పారాయణం చేయండి, అలాగే సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు చేయండి అని విశేషంగా సూచించారు. అందువల్ల మన కాఠక భాగంలో వేదమంత్ర అయినటువంటి ఘృణి సూర్య ఆదిత్యోం అది ఏం చెప్తుందంటే ఘృణిరితి 2 అక్షరే సూర్య ఇతి 3 ఆదిత్య ఇతి 3 ఏతద్వై సావిత్రస్యాష్టాక్షరం పదం శ్రియాభిషిక్తం వేద శ్రియా హైవాభిషిచ్యతే. ఈ 8 అక్షరాలు ఏది? ఘృణిరితి 2 అక్షరే, సూర్య ఇతి 3, ఆదిత్య ఇతి 3. ఈ 8 అక్షరాలు జపం చేసేదానివల్ల ఇది సావిత్రి అష్టాక్షరిని దీన్ని కొలుస్తారు. శ్రియాభిషిక్తం వేద ఈ జపం చేసేదానివల్ల మనకు సంపత్తు వృష్టి కలుగుతుంది. శ్రియా హైవాభిషిచ్యతే అని ఈ యొక్క మంత్ర ఫలశ్రుతి చెప్తుంది. అందువల్ల గురువుగారు ఈ యొక్క మహదుద్దేశంతో ఈ యొక్క సూర్యారాధన చేయాలని చెప్పినారు. దానికి నిన్న అంటే భాద్రపద శుద్ధ షష్ఠి రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు పంచగవ్య ప్రాశన చేసి సూర్య నమస్కారం చేశాం. అదైన తర్వాత ఈ సౌరాష్టాక్షరి అక్షర లక్ష జపం చేయాలి అని ఒక సంకల్పం కలిగింది. అందువల్ల భక్త మహాశయులందరూ గురుభక్తులందరూ కూడా శనివారము మన అద్వైత గోశాలకు వచ్చి జపాన్ని పరిపూర్తిగా భక్తితో నిరపేక్షతో దైవానుగ్రహం కోరుకై ఈ యొక్క జపాన్ని పూర్తి చేసి మనమందరూ కూడా గురుదైవానుగ్రహానికి పాత్రలవుదామని మరీ ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఈ కార్యక్రమానికి రావాలని ఇష్టపడతారో వాళ్ళంతా కూడా ముందుగానే గ్రూప్లో తెలిపాలి. ఎందుకంటే ఇక్కడ భోజన వ్యవస్థకు పలహారం వ్యవస్థకు అనుకూలమవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుగా చెప్పి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ యొక్క అనుష్ఠానాన్ని పరమశ్రద్ధ భక్తితో చేసి మేము మీరు అందరూ కూడా గురుదైవానుగ్రహాలకి పాత్రలు అవుదామని మరీ ప్రార్థిస్తూ ఈ 2 మాటల్ని ముగిస్తున్నాం. జై బోలో సద్గురు మహారాజ్ కీ జై.